హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. డేటా ఆపరేటర్ ఉద్యోగం పేరుతో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. కంబోడియాకి తీసుకువెళ్లి సైబర్ క్రైమ్స్ లో శిక్షణ ఇస్తున్నారు. విశాఖ పోలీసుల చొరవతో ఈ బాధితులందరూ కూడా బయటకు వస్తున్నారు. కంబోడియాలో బాధిత భారతీయుల ఆందోళన జరుగుతోంది. బాధితుల్ని సురక్షితంగా రప్పించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 3 ఏజెంట్లను అరెస్ట్ చేశారు పోలీసులు. డేటా ఆపరేటర్ జాబ్ ఉందని ముందు మస్కా కొడతారు. మంచి శాలరీ అంటూ నమ్మిస్తారు. తీరా దేశం కాని దేశం తీసుకువెళ్లి పాస్పోర్ట్ గుంజుకుని రూమ్ లో బంధిస్తారు. ఇండియన్స్ ని టార్గెట్ చేసి సైబర్ క్రైమ్స్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. అంటే మన కంటిని మన వేలుతోనే పొడుస్తారన్నమాట. ఈ మాయగాళ్ల వలలో చిక్కుకుని కంబోడియాకు వెళ్లిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు మోసాన్ని పసిగట్టిన బాధిత భారతీయులు నిర్వాహకులపై తిరుగుబాటు చేస్తున్నారు. కంబోడియా నుంచి తమకు విముక్తి కల్పించాలని విశాఖ పోలీసులకు వీడియోలు పంపించారు బాధితులు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖని సంప్రదించిన విశాఖ సిపి బాధితులను సురక్షితంగా రప్పించడానికి చర్యలు చేపట్టామంటున్నారు. వైజాగ్ పోలీసుల చొరవతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అయితే ఆందోళనకు దిగిన భారతీయులను కంబోడియా పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి కంబోడియాకి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తోంది గ్యాంగ్. బాధితుల ఫిర్యాదుతో హ్యూమన్ ట్రాఫికింగ్ పై ఫోకస్ పెట్టిన విశాఖ పోలీసులు కూపీ లాగుతున్నారు. 7 ప్రత్యేక బృందాలతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏపీ నుంచి దాదాపు 150 మంది నిరుద్యోగులను కంబోడియాకు తీసుకువెళ్లినట్టుగా సిపి చెప్పారు. 150 persons from Andhra Pradesh have been trafficked to Cambodia అండి. క్యాంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. కంబోడియాలో డేటా ఆపరేటర్ ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను ట్రాప్ చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు 1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 ఏజెంట్లను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకొని 80,000 కంబోడియా వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వీళ్ళకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్లకు పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీస్ ఇదంతా కట్టాలి. కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా ఉన్న 3 ఏజెంట్స్ ఎవరైతే దాదాపు 150 అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరిని అయితే ఇక్కడి నుంచి పంపించారో వాళ్ళు 3 కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు, క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసు నమోదైంది. కంబోడియాకి తీసుకువెళ్లిన తర్వాత ఏ విధంగా ఇండియన్స్ ని ఆన్లైన్ స్కామ్ లోకి లాగాలనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మన ఇండియన్స్ ని కంబోడియాకి తీసుకువెళ్లి ఇక్కడున్న ఇండియన్స్ ని ఎలా ట్రాప్ చేయాలో నేర్పిస్తున్నారు ఈ జాదుగాళ్లు. అందరినీ కూడా అక్కడ బంధించి ఒక రూమ్లో పెట్టేసి వీళ్ళకు ట్రైనింగ్ అంతా ఇస్తారట. ఏ విధంగా ఇండియన్ సిటిజన్స్ అందరినీ కూడా ఫెడెక్స్ స్కామ్లో లాగాలి, ఆన్లైన్ స్కామ్స్లో లాగాలి, ఓటీపీ ఫ్రాడ్స్లో ఏ విధంగా చీట్ చేయాలి, ఇట్లా ఇతర స్కామ్స్ గురించి బాగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు నిన్న మొన్న చూసి ఉంటారు 52 lakhs, 72 lakhs ఈ విధంగా ఏదైతే డబ్బు వీళ్ళు చీట్ చేసి తీసుకుంటారో ఆ అకౌంట్ అన్నీ కూడా అక్కడ చివరికి కంబోడియా చేరుకుంటుంది. కంబోడియా చేరిన తర్వాత అక్కడ దాన్ని క్రిప్టో వ్యాలెట్స్లో
ట్రాన్స్ఫర్ చేసేస్తారు. దాని తర్వాత ట్రేస్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మంచిగా ఎవరైనా ఇది చేస్తే వాళ్ళకి చిన్న రూపంలో ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్, కొద్దిగా ఎక్కువ శాలరీ ఇవ్వడం, ఇదంతా. $600 ఈజ్ ద శాలరీ ఫర్ దీస్. మన దగ్గర నుంచి వెళ్ళిన మనుషులందరికీ కూడా $600 వాళ్ళు ఏదో శాలరీ రూపంలో ఇస్తున్నారు.